ఒక్కరోజు వర్షానికే హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. కేవలం రోడ్లే కాదు, ఫ్లైఓవర్ల మీద కూడా నడుముల్లోతు నీరు ప్రవహిస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ప్రజలు త్రాగడానికి నీళ్లు లేక, తిండి వండుకోవడానికి అవకాశం లేక, దగ్గరలో ఏమీ దొరక్క నానా అవస్థలు పడాల్సి వస్తుంది. భాగ్యనగరం, మహానగరం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలకు పోటీ ఇస్తున్నటువంటి మన హైదరాబాదులో ఏది ప్రజలకి, ప్రజల జీవనాలకి ఇలాంటి పరిస్థితుల్లో కనీసం రక్షణ లేదే. ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకొచ్చారు. చాలా భవనాలను కూల్చేశారు, ఇళ్లు కూల్చారు, పెద్ద పెద్ద కన్వెన్షన్స్ కూల్చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు హైడ్రా స్లో అయింది? గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రక్షాళన చేస్తామన్నారు. కానీ చేశారా? అప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఇలాంటి పరిస్థితి హైదరాబాద్కు వచ్చేదా? ఒక్కరోజు వర్షానికే ఇలా అయిపోతే ఇంకొక 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటున్నారు. మరి అప్పుడు ఇంకెలా ఉంటుందో పరిస్థితి అర్థమవుతుందా? ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, స్క్రీన్లో మీరు చూస్తున్నారు. 1 by 1 ఒకసారి చూద్దాం. ప్రజెంట్ చంద్రాయని గుట్టలో గోడ కూలిన ఘటన. చంద్రాయని గుట్టలో మీరు రోజు తిరిగే రోడ్డే అది, రోజు వెళ్ళేటువంటి వాహనాలు వెళ్ళేటువంటి ప్రాంతం అది. అదే రోడ్లో ఇప్పుడు ఆ గోడ కూలింది మనం చూసాం. అదే కొద్దిపాటి తేడా వస్తే ఆ కారు ఇంకొక అడుగు లోపలికి వెళ్ళుంటే ఆ కారు మీద ఆ గోడ పడిపోయేది, భారీ నష్టం. కారు నుజ్జయ్యేది, లోపల ఉన్న ప్రజలకి, లోపల ఉన్నటువంటి వాహనదారులకు కూడా భారీగా దెబ్బలు తగిలేవో, ఇంకేం జరిగేదో చెప్పడం, ఊహించడం కష్టమే. అదే కారు కాకుండా నార్మల్ రోజుల్లో అయితే చాలామంది ప్రజలు కాలినడకన అదే గోడ పక్క నుంచి వెళ్తుంటారు. అదే ఆ సమయంలో ఇలాంటి ఘటన జరిగితే ఎంత పెద్ద నష్టం జరిగేదో మనం చూస్తున్నామా? ఎందుకని ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చింది? హైదరాబాద్లో చాలా కట్టడాలు ఎక్స్పైరీ అయిపోయి, అంటే కట్టి ఇప్పటికీ 100 ఏళ్ళు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి కట్టడాలు కూడా ఇంకా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల ప్రాణాలు ఎంత రిస్క్లో ఉన్నాయో. ఇప్పుడు అలాంటి ఘటనే మనం చూస్తున్నాం. కొన్ని క్వాలిటీ లేక కూలిపోతుంటే, కొన్ని మాత్రం పాతవైపోయి ఫిట్నెస్ లేక గోడలు, ఇళ్ళు కూలిపోయి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వర్షం పడుతుంది కాబట్టి, భారీ వర్షం పడుతుంది కాబట్టి, కారులో వాళ్ళు ఉన్నారు, కారు కూడా గోడ పక్కన లేదు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. అదే చిన్న వర్షం అయి ఉంటే, ప్రజలు ఎవరైనా గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత పెద్ద నష్టం జరిగేదో. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, స్కూల్ నుంచి వస్తూ ఉంటారు అదే దారిలో. రోజు చాలామంది సరుకులు కానీ కూరగాయలు కానీ అదే దారిలో తిరుగుతూ ఉంటారు, ఆ గోడ పక్కనే నడుస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ ఎవరైనా ప్రజలు ఒకవేళ కనుక నించొని ఉంటే ఏంటి పరిస్థితి? అటువైపు నుంచి ప్రజలు నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. కొద్దిపాటి త్రుటిలో తప్పింది పెను ప్రమాదం. ఇది మన హైదరాబాద్లోనే, చంద్రాయని గుట్టలో. నెక్స్ట్ విజువల్ చూద్దాం మనం ఒకసారి, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొత్తగూడెం ఫ్లైఓవర్ ఇది. రోజు వేల వాహనాలు ప్రయాణించే ఫ్లైఓవర్, కానీ మనకు ఫ్లైఓవర్లా కనిపిస్తుందా? ఇదేదో పెద్ద కాలువలాగా ఉంది కదా, చిన్నపాటి ఒక నదిలాగానో పెద్ద కాలువలాగానో ఉంది కదా. నడువుల్లోతు నీళ్లు ఫ్లైఓవర్ మీద, ఇది రోడ్డు మీద కాదు, ఇది సాధారణ రోడ్ల మీద నీళ్లు ప్రవహించడం సహజమే. నడువుల్లోతు నీళ్లు గొంతు వరకు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో కార్లు మునిగిపోతున్నాయి. కానీ ఒక ఫ్లైఓవర్ మీద ఇంత పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుందని మనం అనుకున్నామా? కానీ చూస్తున్నాం పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఒక్కరోజు వర్షానికి ఇదంతా. అదే ఇంకొక 3 రోజులు వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఊహించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. ఇది మనం చూస్తున్నాం 9 నరసింహారెడ్డి ఫ్లైఓవర్. ఇది కూడా ఫ్లైఓవర్ల మీద కారు టైర్లు మునిగిపోయేంత ఎత్తులో నీరు ప్రవహిస్తుందని మనం అనుకున్నామా? నడువుల్లోతు నీళ్లు ప్రవహిస్తాయని మనం అనుకున్నామా? అలా చాలాసార్లు ఫ్లైఓవర్ నుంచి కొంత నీరు ప్రవహించడం, రోడ్ల మీద నిలవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఫ్లైఓవర్ మీదే అంత పెద్ద ప్రవాహం ఉంటుందని ఏ రోజు మనం ఊహించున్నాం. ఎందుకు ఇంత ప్రవాహం ఉంది? ఒక్కరోజు వర్షానికి ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి?
అదే ఈ వర్షాలకి కొన్ని ఫ్లైఓవర్స్ మీద కొన్ని గంటల పాటు వందల వాహనాలు నిండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ట్రాఫిక్ జామ్ వల్ల. ఆ సమయంలో ఇంత భారీ వరదల వల్ల, అంత బరువు వల్ల కొంచెం పాత ఫ్లైఓవర్లు అయితే గతంలో మనం చూసాం, చాలా చోట్ల జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. గుజరాత్లో మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. ముంబైలో, ఢిల్లీలో కూడా కొన్ని ఘటనలు జరిగాయి. హైదరాబాద్లో ఈ పరిస్థితులు చూస్తుంటే ఏదైనా జరగవచ్చు, ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. నెక్స్ట్, ఇది ముసారాంబాగ్ బ్రిడ్జ్. ఇక్కడ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సేమ్ అదే పరిస్థితి. కార్లు టైర్లు కూడా మునిగిపోయేంత, ద్విచక్ర వాహనాలు వెళ్ళలేనంత, మనుషులు నడవడానికి కష్టపడేంత పరిస్థితి మన హైదరాబాద్లో ముషారంబాగ్లో. మైన్ నరసింహారెడ్డి ఫ్లైఓవర్, ఇలా ఎక్కడ చూసినా సరే గోడలు కూలిపోవడం, ఫ్లైఓవర్లు మునిగిపోవడం. ఏంటి, వాహనదారులు సహజంగా ఫ్లైఓవర్ల కిందనో ఫ్లైఓవర్ల పైన ఉంటారు. కింద వరద నీరు ప్రవహిస్తూ ఉంటే సాధారణ రోడ్ల మీద వర్ష ప్రభావం ఎక్కువగా ఉండి నడువుల్లో నీళ్లు, బైకులు మునిగిపోతూ, కార్లు మునిగిపోతూ ఉంటే చాలామంది ఫ్లైఓవర్ మీదగానే ఎక్కువ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుందని కానీ, కొంత వరద ప్రవాహం ఉండదని కానీ, వరద నీరు నిలవదని కానీ ఫ్లైఓవర్ల మీద వరద నిలిచిపోతుంటే ఇంకెక్కడ వెళ్తారు? సమస్య ఎక్కడొస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ముసారంబాగ్లో చూస్తున్నాం, బ్రిడ్జి మీద పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఒక బ్రిడ్జ్, ఇది ఒక బ్రిడ్జిలో లోపల పరిస్థితి కాలువ అనుకోవచ్చు మనం. ఇదో పెద్ద మామూలుగా బ్రిడ్జ్ అని నేను చెప్పకపోతే సహజంగా చూస్తే ఇదేదో పెద్ద కాలువ ఉండొచ్చులే, వరద నీరు ప్రవహిస్తుందిలే అనుకుంటాం. నెక్స్ట్, ఇలాంటివి అనేక ఘటనలు మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూస్తున్నాం గచ్చిబౌలి, హైటెక్ సిటీకి ఆనుకొని ఉండే ప్రాంతం. టెకీలందరూ అక్కడే ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం, మోస్ట్ డెవలప్డ్ ఏరియా గచ్చిబౌలిలో పరిస్థితి ఇది. గచ్చిబౌలిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. కార్లు వెళ్ళలేక ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. వాహనదారులేమో ఎక్కడ ఏ మ్యాన్ హోల్స్ ఉంటాయో, ఎక్కడ వెళ్ళి ఏ డ్రైనేజ్లో పడతామో తెలియదు, ఏ గుంతలో పడతామో తెలియక వాహనాలను నెట్టుకుపోతున్నారు. ఇక నడిచి వెళ్ళాలంటే అవకాశం లేదు, అసలు అటువైపు వెళ్ళట్లేదు కూడా. నిన్న ఒక్క హైదరాబాద్లో కిలోమీటర్ ప్రయాణానికి, 1 కిలోమీటర్ ప్రయాణానికి గంటన్నర సమయం దగ్గరగా పట్టిందంటే చాలా ప్రాంతాల్లో. ఒక 10 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత 5 గంటలకు 6 గంటలకు బయలుదేరితే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్కి సహజంగానే 1 గంటన్నర 2 గంటలు ట్రాఫిక్లో ఉండాల్సి వస్తుందేమో అనుకుంటారు కొంతమంది, దూరం వెళ్ళాలంటే. కానీ నిన్న గంట పట్టాల్సిన ప్రయాణం 4 గంటలు పట్టింది. గంట పట్టాల్సిన ప్రయాణం 4 గంటలు పట్టింది. మరి 2-3 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బస్సుల్లో అలా మగ్గిపోవాల్సిందేగా, కార్లలో అలా ఉండిపోవాల్సిందేగా. ఇక ద్విచక్ర వాహనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది? ఓ పక్క వర్షానికి తడుస్తూ, ఇంకో పక్క వరదల్లో వెళ్తూ. మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి ప్రాబ్లం, మీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. చూస్తున్నాం గచ్చిబౌలిలో ఇది పరిస్థితి, చాలా వెల్ డెవలప్డ్ ఏరియా. నెక్స్ట్ చూస్తే సికింద్రాబాద్లో మనం ఇది సికింద్రాబాద్ అనుకుంటామా? ఇక్కడ పరిస్థితి చూస్తే సికింద్రాబాద్లో కనిపిస్తుందా? ఎక్కడో ఒక చిన్న వాగులోనో, కాలువలోనో, లేదంటే ఏదో నదిలో సరదాగా టూర్కి వెళ్ళినట్టు బోట్లో వెళ్తున్న పరిస్థితి. సికింద్రాబాద్లో ఇలాంటి వాటర్ ఇంత స్టోర్ అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అధికారులు వచ్చి బయటకు తీసుకెళ్తే తప్పితే ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన విజువల్స్ అన్నీ, నేను చూపించినటువంటి ఈ ఫోటేజ్ అంతా కూడా ఒక్కరోజు వర్షం వల్ల జరిగిన నష్టం. కేవలం ఒక్కరోజు వర్షం పడితే హైదరాబాద్ ఇలా అయిపోయింది. మరి ఇంకా 3 రోజులు వర్షం ఉందంటున్నారు. ఈ 3 రోజులు కనుక పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రజలకు త్రాగడానికి మంచినీళ్ళు దొరకడం లేదు. ఎక్కడ చూసినా మురుగునీరే ఉంది, వరద నీరే. ఏది వరద నీరో, ఏది కాలువల్లోంచి, మురుగు కాలువల్లోంచి వచ్చిన కొట్టుకొచ్చిన నీరో, ఏది ఏ నీరో తెలియడం లేదు. రోగాలు ప్రబలే అవకాశం కనిపిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకా మనం విజువల్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. సికింద్రాబాద్లో ఇది పరిస్థితి. బోట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి. ట్రైన్లో వెళ్తామని తెలుసు సికింద్రాబాద్ వెళ్తే, కానీ బోట్లు వేసుకు వెళ్తామని ఎవరైనా అనుకున్నారా? ఇది గాజుల రామారావులో పరిస్థితి. ఊరే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వీధిలో ఎక్కడా కూడా మనం చూస్తున్నాం, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వీధిలో నడవడానికి అవకాశం లేదు.
2 వీలర్స్ వెళ్ళడానికి అవకాశం లేదు, ఓన్లీ 4 వీలర్. అది కూడా కారు కూడా అంతంత కష్టంగా వెళ్తుంది. కార్లే వెళ్ళడానికి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజలు ఎక్కడికి నడుస్తారు? రోజు కూలీల పరిస్థితి ఏంటి? బయటికి వెళ్ళేదని తెచ్చుకుందామంటే షాపులు లేవు, ఏమీ దొరకట్లేదు, ఆన్లైన్ ఆర్డర్స్ లేవు, ఇంట్లో తాగడానికి మంచినీళ్ళు రావడం లేదు, కుళాయిలు తిప్పితే ఏ మురుగు నీరు వస్తుందో తెలియడం లేదు. అసలు కొన్ని ఇళ్లలో ప్రజలు ఉండలేని పరిస్థితి, లేరు కూడా, అంత దారుణమైన ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ప్యారడైజ్ ప్యాట్నీ ఏరియాల గురించి మనం విన్నాం కదా, ఇక్కడ చూస్తున్నాం కదా పరిస్థితి. ఇది ఒక పెద్ద బిల్డింగ్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన కళలకి, మన కళల తగ్గట్లుగా ఇల్లు కట్టుకుంటే, కళల సౌదాన్ని నిర్మించుకుంటే ఇప్పుడు నీళ్లలో మునిగిపోయింది అదంతా కూడా. కోట్ల రూపాయలు ఇల్లు, పెద్ద బంగ్లా. ఇది బంగ్లాలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రీచ్ అయినటువంటి పరిస్థితి. మార్నింగ్ మా ప్రతినిధి శిల్ప వెళ్ళి చూపించారు అక్కడ. మనం చూస్తున్నాం. మొత్తం లక్షల రూపాయల సామాను వదిలేశారు, కోట్ల రూపాయల ఇల్లు వదిలేసి చివరికి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఓనర్స్. ఉదయం మన ప్రతినిధి శిల్ప వెళ్ళి చూపించారు. స్టెప్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి లోపల స్టెప్స్ ఉంటాయి కదా, ఒక 5-6 స్టెప్స్ వరకు కూడా ఈ వాటర్ చేరిందంటే, అంటే మనిషి మునిగిపోయేంత ఎత్తు వరకు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ఓనర్ చెప్తున్నారు, హైదరాబాద్ వచ్చారు, ముందున్న గోడను కూల్చేశారు, రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గోడ. దానివల్ల రోడ్లో ప్రవహించాల్సిందే, పక్క నుంచి వెళ్లాల్సిన వరద నీరు అంతా ఇంట్లోకి వచ్చి చేరింది. ఇప్పుడు నేను ఇంట్లో ఎలా ఉండాలి? సగం చర్యలు తీసుకున్నారు, ముందు వెనక ఆలోచించకుండా. గోడ కూల్చారు, బాగానే ఉంది, దానికి ప్రత్యామ్నాయం ఏమైనా చేశారా? మరి చేయలేదు. ఇది పరిస్థితి అక్కడ ఉంది, ప్యాట్నీలో ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం. ఇది రసూల్పుర చూస్తున్నాం కదా, స్కూల్ పిల్లలు చివరికి ఇది పరిస్థితి. రసూల్పురాలో అపార్ట్మెంట్ దగ్గర పిల్లలు, అపార్ట్మెంటు పక్కన స్కూల్ కూడా ఉంది, వాళ్ళందరూ చూశారు కదా పరిస్థితి ఎలా ఉందో. బయటికి రావాలంటే గుంపులుగా ఒక పెద్ద నదీ ప్రవాహాన్ని తాటుతున్నట్లుగా రావాల్సిన పరిస్థితి నెలకొంది ఇక్కడ. ఒకళ్ళు చేతులు పట్టుకొని ఎక్కడ కొట్టుకుపోతామో, ఎక్కడ ఏ గుంతలో పడిపోతామో తెలియక చివరికి ఇది పరిస్థితి. పెద్ద అపార్ట్మెంట్స్ ఇవి, పెద్ద అపార్ట్మెంట్లు, స్కూళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇంకా అఫీషియల్గా కౌంట్ రావాల్సి ఉంది, ఎంతమందికి ఏ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది చూస్తున్నాం. నెక్స్ట్ ఇది మలక్పేటలో కూడా ఒక ఆఫీస్ స్పేస్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సహజంగా ఆఫీసుల్లోకి నీరు రావడం అనేది చాలా కష్టంగా మనం చూస్తుంటాం. చాలా ప్రాంతాల్లో రోడ్ లెవెల్కి కొంచెం హైట్ ఉంటాయి ఆఫీస్ స్పేసెస్ అన్నీ కూడా. మ్యాక్సిమం చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 4 నుంచి 5 ఫీట్ల వరకు వాటర్. అంటే ఒక మనిషి నించుంటే, ఒక సాధారణ మనిషి నించుంటే ఇక్కడ వరకు, చెస్ట్ వరకు వాటర్ వస్తుంది. చాలా ప్రాంతాల్లో మినిమం నడుము లోతు వాటర్ ఉన్నాయి. ఆఫీసులు లేవు, కార్యాలయాలన్నీ మూసేశారు, పనులకు వెళ్ళలేని పరిస్థితి, తినడానికి ఏమీ లేదు, బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే దొరకట్లేదు. ఆన్లైన్ ఆర్డర్స్ సంగతి ఇంకా చెప్పేదేముంది. పాపం వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వచ్చి డెలివరీ చేస్తారు, ఎంప్లాయీస్ ఎప్పుడు వెళ్తారు ఆఫీసులకి. ఇది పరిస్థితి. హైదరాబాద్ ఉంది. మనం ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని ఖచ్చితంగా గమనించాలి. దీనికి కారణం ఏంటి? ఎందుకని ఈ భాగ్యనగరం, ఈ మహానగరం, ప్రపంచంలోనే చాలా వేగంగా డెవలప్ అవుతున్న నగరాలతో పోటీ పడుతున్నటువంటి నగరం, ప్రపంచ స్థాయి నగరం, ఒక్కరోజు వర్షానికి ఇంత దారుణంగా అయిపోవడం ఏంటి? దీనికి కారణం ఏంటి? నాలాలు ఆక్రమిస్తారు, కాలువలు ఆక్రమిస్తారు, చెరువులు ఆక్రమించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వీటన్నిటిని ప్రక్షాళన చేస్తామన్నారు, 4 రోజులు పనిచేసి వదిలేశారు. ఎందుకు? సమాధానం చెప్పారా? లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రాని పెట్టారు, చాలా ప్రాంతాల్లో కూల్చేశారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి పెద్దవన్నీ చాలా కూల్చేశారు, ఇల్లు కూల్చేశారు, అపార్ట్మెంట్లు కూల్చేశారు, మనం చూసాం, చాలా కట్టడాలను కూల్చేశారు. కానీ ఎందుకు కొనసాగించడం లేదు? కారణం ఏంటి? ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు ఏ ప్రతిపక్షం అయితే ఉందో బీఆర్ఎస్, ఒకప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అనుమతులు ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నాళాలు ఆక్రమించబడ్డాయి, చెరువులు ఆక్రమించబడ్డాయి. ఇప్పుడు వచ్చి కూల్ చేస్తుంటే మళ్ళీ వాటి గొడవ చేస్తున్నారు. అఫ్కోర్స్, కానీ ప్రజలకి నష్టం జరుగుతుంటే ఖచ్చితంగా ఆపాలి. ప్రజలకి నష్టం ఎలా జరుగుతుంది? ప్రజలు ఇల్లు ఎలా కట్టుకున్నారు? చెరువుల్లో పర్మిషన్ ఎవరిచ్చారు? అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఏ అధికారులు ఇచ్చారు? అన్ని ప్రభుత్వాల్లోనూ అదే పరిస్థితి. అంతకుముందు సరే, బీఆర్ఎస్ రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అప్పుడు ఉన్నాయి,
బీఆర్ఎస్ వచ్చిన గత 10 ఏళ్లలోనూ అదే పరిస్థితి. ఈ సంవత్సరంలో ఏదో చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నించింది, కానీ ఉపయోగం లేదు, చేయలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఒత్తిళ్లు, ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత, పై స్థాయి నుంచి ఒత్తిళ్లు, కోర్టులకు వెళ్ళి నోటీసులు తీసుకురావడాలు. అఫ్కోర్స్ నీ ఇల్లు నా ఇల్లు కూల్చేసినా ఖచ్చితంగా మనం అలాగే రియాక్ట్ అవుతాం. కానీ ఇల్లు ఎక్కడ కట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. చెరువు ఆక్రమించి కట్టుకోవాలా? తప్పు కాదా అది? దాన్ని కూల్చేస్తే గొడవ చేస్తున్నాం, బాగానే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి? రేపు ఇల్లు మునిగిపోతే, చెరువులో ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు మునిగిపోతే ఎవరిది బాధ్యత? ప్రభుత్వం అంది అవుతుందా? మనకు తెలియదా మనం ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో? చెరువులో ఇల్లు కట్టుకుంటే ఏదో ఒక రోజు వాటర్ అక్కడికి వస్తుంది, ఇల్లు మునిగిపోతుందని మనకు తెలియదా? ప్రభుత్వం వచ్చి చర్యలు తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తామా? గతంలో పర్మిషన్స్ ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫైట్ చేస్తుందా? 10 ఏళ్ళు నిజంగా వాళ్ళు కష్టపడి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు కూడా ఆపేస్తున్నారే. ఎవరిని తప్పుపట్టలేం పూర్తిగా. సరే, ప్రజలు వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటున్నా అంటారు, అధికారులు చెక్ చేస్తారుగా. ఎక్కడ కట్టుకుంటున్నాడు ఇల్లు, ఎన్ని ఫ్లోర్లు కడుతున్నాడో చెక్ చేస్తారుగా. చెక్ చేసినప్పుడు అరే బాబు ఇది చెరువులో ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వు మునిగిపోద్ది, నీకు ఇక్కడ పర్మిషన్ లేదని ఎందుకు చెప్పలేకపోయారు? డబ్బులు తీసుకున్నారు, లంచాలు తిన్నారు. దీనికి కేవలం ప్రజల్ని మనం తప్పు పట్టలేం. ఖచ్చితంగా అధికారులు తప్పుంది, వ్యవస్థలు తప్పుంది, ప్రభుత్వాలు తప్పుంది. కానీ ఇప్పుడు వచ్చి దీని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇకనైనా మేల్కోవాలి, ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. హైడ్రానే అనుకుందాం, కానీ కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి, కొనసాగించాలి. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఆలోచించాలి, ప్రజలు కూడా సహకరించాలి. ఆల్టర్నేట్గా ఇల్లు ఇస్తామన్నప్పుడు ఒప్పుకోగలగాలి. ఎందుకంటే చేసిన తప్పుకి కనీసం మనం పరిహారం చేసుకోగలగాలి. ముందు భావితరాలు, భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఈ భాగ్యనగరాన్ని మన చేజేతులారా మనం నాశనం చేసే పరిస్థితి రాకూడదు. ఇంకో 3 రోజులు వర్షాలు ఉన్నాయంటున్నారు. ఈ 3 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ అని ఇవ్వాలి. నీడ్స్ అయినా మంచినీళ్ళు, తిండి లాంటివి ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 3 రోజులు కనుక అనుకున్న స్థాయిలో వర్షాలు పడితే ఖచ్చితంగా చాలా ప్రాంతాలు మునిగిపోతాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. మునిగిపోయిన తర్వాత మునిగిపోయేటప్పుడు అప్పటికప్పుడు పరిగెత్తడం కాదు, ముందే చర్యలు తీసుకోగలగాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అండ్ ఖచ్చితంగా ఈ కూల్చివేతలో లేదంటే హైడ్రా చేస్తున్నటువంటి పనిలో ఇలాంటి వ్యవస్థల్ని మరింత స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకి ఆల్టర్నేట్ చూపిస్తూనే ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. అండ్ మరీ ముఖ్యంగా ముందు ఎలాంటి తప్పుడు పర్మిషన్స్ ఇవ్వకుండా, అవినీతి డబ్బు తిని అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మళ్ళీ ముందు జరగకుండా జాగ్రత్త పడాలి. అంటే ఉన్న వాటిని కూల్చివేసి రెగ్యులరైజ్ చేయడం ఒక ఎత్తు అయితే, కొత్తవి ఇవ్వకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. వరదలు, వర్షాల సమయంలో మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండండి. ముందు జాగ్రత్త పడడం చాలా అవసరం.